వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు, లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీరిలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు సార్. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఖైరతాబాద్ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయనకి సికింద్రాబాద్ సీట్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. చేవెళ్ళ రంజిత్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వెళ్ళారు, టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. నల్గొండ సానంపూడి సైద్ రెడ్డి, ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ అండ్ కడియం కావ్య, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ లీడర్స్, పార్టీ మారారు. రెండు పార్టీల నుంచి టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి. అలాగే మహబూబాబాద్ సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ, నాగర్ కర్నూల్ పి భరత్ భారతీయ జనతా పార్టీ, ఆదిలాబాద్ గోడెం నగేష్ భారతీయ జనతా పార్టీ, జహీరాబాద్ బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ, పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ. సో బీఆర్ఎస్ నాయకులంతా పార్టీ మారిన తర్వాత బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ అభ్యర్థులు అయ్యారు సార్. పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది, కానీ నేతలు మాత్రం బలంగా ఉన్నారా? అంటే బీఆర్ఎస్లో గెలవని వీరు పార్టీ మారిన తర్వాత గెలుస్తారా అంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు ఈ పేర్లను కనుక మ్యాక్రో లెవెల్లో చూస్తే మీకు ప్రశ్న వస్తుంది, కానీ మైక్రో లెవెల్లో చూడండి. మొదలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీకు నల్గొండ సైద్ రెడ్డి, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్, మహబూబాబాద్ సీతారాం నాయక్, భరత్ మీకు నాగర్ కర్నూల్. సో వీళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళు? ఏ సీట్లు ఇవన్నీ బీజేపీకి బలం ఉన్న సీట్లు కావు. నల్గొండలో బలం లేదు, మీకు మహబూబాబాద్లో బలం లేదు, మీకు నాగర్ కర్నూలులో బీజేపీకి బలం లేదు. బీజేపీకి బలం ఉన్న చోట మీకు కరీంనగర్లో బండి సంజయ్నే పెట్టారు, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డే పెట్టారు, అలాగే మీకు ధర్మపురి అరవింద్నే పెట్టారు. మీకు ఒక ట్రెండ్ క్లియర్గా నడుస్తుంది. బీజేపీకి బలం లేని సీట్లు ఒకటి, లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు. మీరు కాంగ్రెస్లో కూడా అదే కనబడుతుంది. మీరు చూడండి, మీకు ఆదిలాబాద్ సీటు వాస్తవంగా బీజేపీకి గతంలో గెలిచిన సీటు, కానీ ఎస్సీ ఎస్టీ సీట్లలో ఏమవుతుందంటే పార్టీలకు ఆ స్థాయి నాయకత్వ అభివృద్ధి ఉండదు. అందుకే అక్కడ నుంచి ఒక ఆదివాసీ నాయకుడు కావాలి. స్వయం బాపురావుకు సీట్ ఇవ్వద్దని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పార్టీలో ఎదిగి వచ్చిన ఆదివాసీ నాయకుడు, అంత పెద్ద నాయకుడు ఉండాలి. సో అందువల్ల వేరే పార్టీని తీసుకుంటారు. అందువల్ల భారతీయ జనతా పార్టీకి బలము లేని చోటల్లా సహజంగానే ఏదో వేరే పార్టీలకు వెళ్ళి తీసుకున్నారు, లేదా బలం ఉన్నా కూడా బలమైన నాయకత్వం లేనప్పుడు. అందువల్ల ఎస్సీ ఎస్టీ సీట్లలో మనకి ట్రెండ్ కనబడుతుంది. ఇక మీరు కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి, స్పష్టంగా మీకు ఎక్కడ మీరు చదివిన లిస్టులో నల్గొండ లేదు, భువనగిరి లేదు, ఖమ్మం లేదు, మహబూబ్నగర్ లేదు సార్, మీరు నాగర్ కర్నూల్ లేదు. మీరు చదివిన లిస్టులో ఏమున్నాయి? హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ. ఈ మూడు కాంగ్రెస్కు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూడండి. కాంగ్రెస్కు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో సీట్లు రాలే. అందువల్ల ఇక్కడ వేరే పార్టీల నాయకులు వస్తే పార్టీ బలపడుతుంది. ఇక మిగిలిన ఎక్కడ మళ్ళీ ఎస్సీ సీట్లే మీరు చూడండి. పెద్దపల్లి ఆడ బలమున్న నాయకుడు అనేక వివేక్ వెంకటస్వామి కుమారుడు, చాలా వనరులు ఉన్నటువంటి నాయకుడు. అందువల్ల మీకు క్లియర్గా కనబడుతుంది ఎయిదర్ బలం లేని సీట్లు లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు. ఇక్కడ మాత్రమే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారు, మిగతా చోట్ల ఇవ్వలేదు. గమనిస్తే అదే మైక్రో లెవెల్ అనాలిసిస్. మ్యాక్రో లెవెల్లో చూసి అరే ఇంతమంది పేర్లు అంతా బీఆర్ఎస్ వాళ్ళే కనబడుతున్నారు కదా, మరి బీజేపీ కాంగ్రెస్కు నేతలు లేరా అని మీకు డౌట్ వస్తుంది, సహజం అది. కానీ మైక్రో లెవెల్ అనాలిసిస్ చేస్తే ఆయా పార్టీలకు బలము లేని ప్రాంతాల్లో ఇతర పార్టీల నాయకులను తీసుకొని టికెట్లు ఇచ్చారు. లేదు ఎస్సీ ఎస్టీ సీట్లు, ఇప్పుడు మీకు బీజేపీ ఆదిలాబాద్లో వేరే పార్టీ నుంచి వచ్చిన నగేష్కి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎస్సీ రిజర్వ్ ఇచ్చింది, అలాగే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్. రెండు ఎస్సీ రిజర్వ్లు మీరు గమనిస్తే జనరల్ సీట్లు కావు. ఎందుకంటే అక్కడ ఎస్సీ రిజర్వ్లో ఆ స్థాయిలో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని హంగులు కలిగిన నాయకత్వం అనేది ఆ పార్టీకి దొరకకపోవచ్చు. అందుకే ఇప్పుడు కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలోనే చాలా బలమైన నాయకుడు కనుక ఆయన కూతురు వచ్చినప్పుడు సో టికెట్ ఇచ్చారు. అందువల్ల పార్టీలు వ్యూహాత్మకంగా ఏదో బీఆర్ఎస్ నేతలందరికీ బ్రహ్మాండంగా బలం ఉన్నది, వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని టికెట్లు ఇస్తారు అనుకుంటుంది పొరపాటు. తర్వాత కొంత సోషల్ ఇంజనీరింగ్ వల్ల కూడా ఇస్తుంటారు.
ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ మీకు జహీరాబాద్లో బీబీ పాటిల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు ఉన్నారు. బీజేపీ కాస్త ఆశ ఉండి కొంత ఓటింగ్ వస్తా అనుకున్న సీట్ ఇది. కారణం బీబీ పాటిల్ లింగాయత్ నాయకుడు. ఈ ప్రాంతంలో లింగాయత్ల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. కర్ణాటకకు బార్డరు. కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ బీజేపీకి యడియూరప్ప నాయకత్వంలో బలంగా ర్యాలీ అవుతోంది. అది ఉపయోగపడుతుందని అక్కడ లెక్కలేశారు. సో అందువల్ల మీకు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణలో 2 ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్, 2 మహబూబాబాద్. ఎస్టీల్లో ప్రధానంగా డివిజన్ ఆదివాసీలు, అలాగే నాయకులు లంబాడీలు. అందువల్ల ఒక ఆదివాసీ నాయకునికి ఆదిలాబాద్లు ఇస్తే ఒక లంబాడీ నాయకునికి మహబూబాబాద్లు ఇచ్చారు. ఈ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్, మాదిగా మాలల పట్ల బ్యాలెన్స్. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా ఒక రకమైన అప్లికేషన్ అయింది. నాగర్ కర్నూలులో మల్లు రవికి ఇచ్చారు మాలా మాదిగను కూడా బ్యాలెన్స్ చేయకపోతే చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. అందువల్ల వరంగల్లో మాల కాకుండా వేరే వాళ్ళకి ఒక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో మీకు పెద్దపల్లి కూడా మాల నాకు తెలిసినంత వరకు. సో పెద్దపల్లి అలాగే నాగర్ కర్నూలు మాల ఇచ్చాక, అందుకే ఖమ్మంలో బట్టి విక్రమార్క సతీమణి రంగంలో ఉన్న అవకాశాలు తగ్గుతున్నాయని అంటున్నారు. కారణం ఈ మాలా మాదిగ బ్యాలెన్స్. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, స్పీకరు, ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మాలలకే ప్రాధాన్యత ఉంది, మాదిగలు పట్టించుకోవడం లేదు అన్న విమర్శ ఎదుర్కొంటుంది కాంగ్రెస్. అలాగే కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు బహిరంగంగా ప్రకటించారు. మా వర్గీకరణ అంశాన్ని మోడీ చేపట్టాడు. అందువల్ల అనివార్యంగా బ్యాలెన్స్ కొంత చేయాల్సి ఉంటుంది. మొత్తం మాలలకే ఇస్తే మాదిగ ఓటంతా పోతుంది. ఎందుకంటే తెలంగాణలో మీకు నాకు గుర్తున్నంత వరకు ఆదిలాబాద్ మినహా, ఆదిలాబాద్లో మాలలు గణనీయంగా ఉంటారు. మాల అంటే రకరకాల సబ్ గ్రూప్స్ ఉంటాయి. మాల అనే కాదు, ఉపకులాలు కూడా అంటారు. సో నేతకాని ఈ క్యాస్ట్ చాలా ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో. సో మీకు ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాదిగలు ఎక్కువ, మాలలు తక్కువ. ఆదిలాబాద్లో మాత్రమే నాకు తెలిసినంత వరకు మాదిగ ఉపకులాలు తక్కువ. సో అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అందువల్ల ఈ వనరులున్న నాయకులకు కావాలి, సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన బలమైన నాయకత్వం ఆ పార్టీలకు ఉండకపోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాలు ఉంటాయి. సో ఆ ప్రాంతాలలో కేంద్రీకరించాలి అనేటువంటి ఉద్దేశం ఉండవచ్చు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, సికింద్రాబాద్లో ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే దానం నాగేందర్, రామ్మోహన్ల మధ్య ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా బీసీ క్యాండిడేట్ పెట్టారు. సో అందువల్ల ఈ సోషల్ ఫ్యాక్టర్స్ మీరు మొత్తం ఒకే కమ్యూనిటీకి ఇవ్వలేరు కదా. ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని సీట్లలో బీసీలకు ఇవ్వాలి. కొన్ని ఎస్సీ ఎస్టీ సీట్లు అంటే రిజర్వ్ సీట్లు కనుక వాటిని మార్చేది లేదు, చేసేది ఏమీ లేదు. జనరల్ సీట్లలో ఇక్కడ ఇచ్చిన దాఖలాలు రేర్. నాకు గుర్తున్నంత వరకు ఒక్కసారి మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణకు జనరల్ సీట్లో ఎస్సీని పెట్టి గెలిపించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక బీసీలను కూడా కొంత బ్యాలెన్స్ చేయాలి. సో ఇలా వివిధ వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య, కులాల మధ్య, బలమున్న ప్రాంతము, బలహీనమైన ప్రాంతము, ఇలాంటి బ్యాలెన్స్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు తప్ప అదేదో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా పోలో అంటూ కాంగ్రెస్లో బీజేపీలో అభ్యర్థులు అవుతున్నారు అనుకుంటే మరి సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి ఎందుకు బీఆర్ఎస్ నాయకుడు కాలే? కరీంనగర్లో ఎందుకు కాలే? నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ఎందుకు బీఆర్ఎస్ నాయకుడు కాలే? మీరు నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో నీకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపైన ఆశలు ఏం పడడం లేదు కదా. మహబూబ్ నగర్ అందరికన్నా ముందు ప్రకటించారు మనిషి చంద్రెడ్డి. అక్కడికి బీఆర్ఎస్ నాయకులు లేరా? నాగర్ కర్నూలు ఇవన్నీ ఒరిజినల్ పార్టీ వాళ్ళనే పెట్టారు కదా. అందువల్ల కాంటెక్స్ట్ ఎప్పుడు కూడా మనం మ్యాక్రో లెవెల్లో చూస్తే అర్థం కాదు, మైక్రో లెవెల్లో చూడాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత కేసీఆర్దే. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఒక పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంటుంది, అటువంటి పరిస్థితి ఉంటుంది అంటే టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవిడెన్స్ ఏంటంటే, కానీ అసలు క్వశ్చన్ అది కాదు. అసలు క్వశ్చన్ బీజేపీ అన్నది ఏంటంటే కేసీఆరే బాధ్యత వహించాలి, బీఆర్ఎస్ బాధ్యత వహించాలని అనడంలో ఆశ్చర్యం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ బాధ్యత వహించకపోతే ఇంకెవరు బాధ్యత వహిస్తారు?
టెలిఫోన్ ట్యాపింగ్ జరిగేది ప్రభుత్వ ఆదేశాలతో జరగాలి. అవును సార్. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ జరుగుతుంది తప్ప ప్రతిపక్ష ఆదేశాలు జరగదు కదా. ఇష్యూ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ దీనికి బాధ్యత తీసుకోవాలి అంటూ బీజేపీ కేసీఆర్ పైన ఫోకస్ పెడుతుంది. సో కేసీఆర్ పైన ఫోకస్ పెట్టి అసలు బీఆర్ఎస్ గుర్తింపే రద్దు చేయాలి. గుర్తింపు రద్దు అనేది మామూలు ప్రక్రియ కాదు. భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అయింది ఇప్పుడు నాకు చెప్పండి. ఎన్ని కుంభకోణాలు చూసిన దేశంలో. అందువల్ల గుర్తింపు రద్దు అనేది క్వశ్చన్ కాదు. ఇంకొక లీగల్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే మన ఎన్నికలకు ప్రధాన ప్రాతిపదిక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. స్వేచ్ఛగా జరగాలి, న్యాయంగా జరగాలి. ఇవాళ పేపర్లో ఉంది ట్యాపింగ్తోనే పల్లారాజేశ్వరరెడ్డి గెలిచాడు అంటూ అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి అనర్హత వేటు వేయాలని కూడా ఉన్నారు. సో ఈ టెలిఫోన్ ట్యాపింగు ఇంకా ఎవిడెన్స్ బయటికి వస్తే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తలకు చుట్టుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రత్యర్థుల సమాచారాన్ని తెలుసుకొని రహస్యంగా మా ఎన్నికల్లో విజయాన్ని దెబ్బతీశారు అని కనుక కోర్టులో ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ గోస్ అగైన్స్ ద బేసిక్ ప్రిన్సిపల్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒకటి, అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగం. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ జరగలేదు. ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థులను పనిచేయకుండా చేశారంటే ఇట్ ఇస్ వెరీ సీరియస్ అక్రమం అవుతుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు అలా ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యున్సీలో జరిగిందని ప్రత్యర్థులు ఎస్టాబ్లిష్ చేస్తే ఆ సదరు ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ గుర్తింపే రద్దయ్యేంత పరిస్థితి ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే. సో ఇక కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ ఇప్పుడు తపన ఏంటి అంటే మాకు బీఆర్ఎస్కు ఏమీ సంబంధం లేదు అంటే తమ పవిత్రతను నిరూపించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తపన అది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు గట్టిగా నమ్మారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. సో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్కు సంబంధం లేదా అనేది ఇప్పటికీ ప్రజలకు అనుమానమే. అసెంబ్లీ ఎన్నికలు ఈ అనుమానమే పెనుభూతమై బీజేపీని కాటు వేసింది, కాంగ్రెస్కు లాభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనుమానమే బీజేపీ జగన్తో పోరాడుతుందా అని. అదే ఇప్పుడు టీడీపీ బీజేపీల మధ్య ఒక గ్యాప్ కారణమవుతుంది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బయటికి ప్రకటిస్తున్న వైఖరికి అంతర్గతంగా ఆ పార్టీ అనుసరించే వైఖరికి మధ్య గ్యాప్ ఉంది అని ప్రజల్లోకి అనుమానం. అది ఎంత నిజమా అబద్ధమా రాజకీయ పార్టీలు వాద ప్రతివాదాలు చేసుకోవచ్చు, కానీ డెఫినెట్గా ఒక అనుమానం మాత్రం, బలమైన అనుమానం మాత్రం ప్రజలకు ఉంది. సో ఆ అనుమానం తమను దెబ్బతీస్తుంది కనుక తమకు బీఆర్ఎస్కు సంబంధము లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఇప్పుడు కాదు, మీకు బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు ఉంటుందా అని చర్చ జరిగినప్పుడు ఇక్కడే కూర్చొని చెప్పాను, ఒకవేళ పొత్తు అంటూ లేకపోతే కవిత అరెస్ట్ అవుతారు అని. మీరు కవిత అరెస్ట్కు ముందు చెప్పాను, వెనక్కి తిరిగి చూడండి, పాత వీడియోలు ఉంటుంది. అంటే పొత్తు లేకపోతే కవిత అరెస్ట్ అవుతారు అన్నాను. ఎందుకంటే కవితను అరెస్ట్ కావడం అనేది అయితే మీరు అనొచ్చు అది ఈడీ చేస్తుంది కదా, కానీ మన అందరికీ తెలుసు కదా ఏం జరుగుతున్నది. ఈడీ కేసులు వెంటనే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి విరాళాలు, ఈడీ కేసులు వాళ్ళు బీజేపీలో చేరడము, బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులు ఆగిపోవడమో లేకుంటే నిలిచిపోవడమో ఇవన్నీ మనం చూస్తున్న వ్యవహారమే. అందువల్ల పైకి అది ఈడీ కేసు కవిత అరెస్ట్ కనబడ్డా ద పొలిటికల్ ఇంటెంట్ క్లియర్గా కనబడుతుంది. అందువల్ల పొత్తు లేకపోతే గ్యారంటీగా కవితను అరెస్ట్ చేస్తారు. వాస్తవంగా బీఆర్ఎస్ నాయకత్వం పొత్తుకు ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అది దాన నాగేంద్ర లాంటి వాళ్ళు బహిరంగంగానే చెప్పారు కదా. అది ఎంత నిజమా కాదా నాకు తెలియదు కానీ బట్ ఆ ఆరోపణలు అయితే ఉన్నాయి, అనుమానాలు అయితే ఉన్నాయి. అందువల్ల మాకు బీఆర్ఎస్కు సంబంధము లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా బీజేపీకి ఒక ప్రశ్న తప్పదు. దేశంలో దాదాపు అందరు ప్రతిపక్ష నేతల పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. మీకు మమతా బెనర్జీ నుంచి మొదలుకొని పినరాయి విజయన్ కూతురు మీద ఇటీవల ఈడీ కేసు పెట్టారు. మీరు కేంద్ర సంస్థల కేసులు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీకు నేమ్ ఎనీబడి. కానీ కేసీఆర్ పైన కేంద్ర సంస్థల కేసు ఒక్కటి లేదు. కేసీఆర్ పైన లేదు, ఏ బీఆర్ఎస్ నాయకుల పైన లేదు. తర్వాత నెక్స్ట్ పార్టీ అంటే ఎంఐఎం నాయకులపై కూడా లేదు. బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు ఎవరైనా ఒకరిద్దరిపైన ఉన్నదేమో తెలియదు కానీ
బీఆర్ఎస్ ప్రముఖ నాయకులపైన ఎంఐఎం నాయకులపైన ఎక్కడ ఏ కేసు లేదు. మరి రోజు కేసీఆర్ డబ్బులు తిన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నాడు, కేసీఆర్ కాళేశ్వరంను ఏటీఎం చేసుకున్నాడు, కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు. ఇలా రోజు కేసీఆర్ పైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది. సో మోడీ వచ్చి ఆరోపణలు చేస్తాడు. రియాలిటీలో కేంద్ర సంస్థలు ఏ చర్య తీసుకోవు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, ఇలా చాలామంది ప్రతిపక్ష నేతల మీద కేసులు లోపలేయడం చూశాం. మరి ఎందుకు ఏమీ చేయదు? ఈవెన్ కవిత విషయంలో కూడా తెలంగాణ కేసు కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. సో అది తెలంగాణకు సంబంధం ఉన్న కేసు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఒక్క కేసు పేరు చెప్పండి, ఏది లేదు. మళ్ళీ రోజు కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ ఇచ్చేసాడు అది అని చెప్తారు. మరి అది చేసినప్పుడు ఎందుకు చేయరు? మళ్ళీ పైగా కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పండి, టెలిఫోన్ ట్యాపింగ్ సిబిఐకి అప్పచెప్పండి అంటారు. సిబిఐ దగ్గర జగన్ కేసులన్నీ ఉన్నాయి కదా, 10 ఏళ్ళుగా ఏం జరుగుతలేదు కదా. ఈ మధ్య సుప్రీంకోర్టు అడిగింది కదా 10 ఏళ్ళుగా ఎందుకు ఏమీ కదలడం లేదు అని. అంటే ఇది కూడా కదలకుండా ఉండడానికి అది సిబిఐకి అడిగేది. అంటే ఒక్కసారి సిబిఐకి కేసులు వెళ్తే అక్కడ జగన్ గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఇక్కడ కేసీఆర్ని కూడా గుప్పిట్లో పెట్టుకుంటారు. అందువల్ల అక్కడ టీడీపీతో పొత్తున్న జగన్తో వ్యవహారం నడుపుతారు, ఇక్కడ కూడా పైకి ఎవరితో పొత్తున్నకపోయినా బీఆర్ఎస్తో వ్యవహారం నడుపుతారు అనే అనుమానం రాకపోతుందా? అందువల్ల ఇలాంటి ఆరోపణలు చేయడం కాదు, యాక్షన్ మ్యాటర్స్, అలిగేషన్ కాదు. ఎన్నికల వేళ నాయకుల మాటలు అంటే చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు సార్. రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు మాకు తెలంగాణలో 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ చెప్తోంది మాకు 10 సీట్లు వస్తాయని. బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు 8 నుంచి 10 అని చెప్పి. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఉన్నవి 17 అయితే అంతా క్యాల్కులేట్ చేస్తే 35 అంత వరకు వెళ్ళిపోతుంది సార్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైనాట్ 175. తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, ఎన్డీఏ కూటమి నేతలు మాకు 160 వస్తాయని చెప్పి. కౌంట్ చేస్తే 335, కానీ ఉన్నవి 175. నాయకుల ధీమా కారణం ఏంటి? ఇలా చెప్పడంలో అంటే వాళ్ళకి తెలుసు అసలు బలం, వాళ్ళ బలం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. అయినా కూడా కాస్త ఎక్కువ చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడికి ఇంకా మీరు మోడీని యాడ్ చేయలే. మోడీ కూడా బీజేపీకి 370 వస్తాయి, 400 ఎన్డీఏకి 400 వస్తాయని చెప్పారు సార్. సో ప్రతి నాయకుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? మీకు రామాయణం హిందీ సీరియల్ రామానంద్ సాగర్ అనుకుంటా కదా. సో హిందీ సీరియల్ మీరు చూడండి, నాకు చాలా ఏళ్ల క్రితం చూసింది, గుర్తుందో ఘట్టం. రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే రావణుడు మొదటి రోజు యుద్ధంలోనే పడిపోడు కదా, కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంది. ఒకరోజు యుద్ధం అయిపోతుంది, సాయంత్రం పూట విభీషణుడు రాముడు కూర్చొని ఉండగా ఆకాశంలో మెరుపులు తలుక్ తలుక్ అంటూ ఉరుములు ఇవన్నీ వేస్తుంటాయి. ఏంటి అని విభీషణ అని అడుగుతాడు రాముడు, ఏంటి ఈ విచిత్రం అని. అంటే లేదు, రావణుడు మండోదరి ఆనందంగా నృత్యం చేస్తున్నారు, దాని ప్రభావము అని చెప్తారు. సబ్జెక్టు కరెక్షన్ చాలా ఏళ్ళ కింద చూసింది. సో అదేంటి, యుద్ధం జరుగుతున్న సమయము, ఈ యుద్ధ సమయంలో పొద్దున దాకా యుద్ధం చేశారు, రాత్రి సాయంత్రంపై కాస్తంత రెస్ట్ తీసుకుంటారు, నెక్స్ట్ డే యుద్ధానికి మళ్ళీ ప్రిపేర్ కావాలి కదా. మళ్ళీ లేదు, తన సేనానులతో తన వారితో వ్యూహరచన చేస్తారు. ఇది వదిలేసి డ్యాన్స్ చేయడం ఏంటి అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు విభీషణుడు అంటాడు, లంకావాసులకు ఒక విశ్వాసాన్ని కల్పించాలి. అసలు రావణుడు ఈ యుద్ధాన్ని అసలు యుద్ధంగానే భావించడం లేదు, డోంట్ కేర్ అంటున్నాడు. రాముడు ఎంత, రాముని సైన్యం ఎంత నా లెక్కన అని కనీసం కూడా పట్టించుకోవడం లేదు, ఇగ్నోర్ చేస్తున్నాడు అని ఒక మెసేజ్ను లంకావాసులకు రావణుడు పంపించదలుచుకున్నాడు. అందుకొరకే రావణుడు ఈ రకమైన నృత్య ప్రదర్శన ఇస్తున్నాడు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? తన ప్రజలకు విశ్వాసం కల్పించాలి. రాముడు లెక్కన నా దగ్గర అసలు నేను ఒక్క ఇట్లా అంటే ఎగిరిపోతాడు అనే కాన్ఫిడెన్స్ను తన ప్రజలకు కల్పించకపోతే రాజు మీద తిరుగుబాటు చేస్తారు ప్రజలు. ఎందుకంటే రాజు పైన విశ్వాసమే ప్రజల్ని నిబద్ధుల్ని చేస్తుంది. అందువల్ల రావణుడు గొప్ప వ్యూహకర్త. రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి దుర్మార్గమైన పని చేయొచ్చు, కానీ రావణునికి ఉన్న ప్రత్యేకతలు రావణునికి ఉన్నాయి కదా. గొప్ప శివభక్తుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, కొన్ని లిటరేచర్ ప్రకారం గొప్ప ఆయుర్వేద వైద్య నిపుణుడు కూడా అంటారు. సో బట్ ఏదైనా రావణుడు గొప్ప వ్యూహరచన విశారదులని మాత్రం అనుమానం లేదు, రామాయణం కూడా చెప్తుంది. అందువల్ల రాజకీయాల్లో యుద్ధతంత్రంలో ఉండే వ్యూహం, అందువల్ల రాజనీతిలో యుద్ధతంత్రంలో రావణుడు మేటి. అందువల్ల శ్రీరామచంద్రుడు లక్ష్మణుని కూడా పంపించి
రాజనీతి పాఠాలను నేర్చుకోమంటాడు. సో అందువల్ల రావణుడు యుద్ధ వ్యూహంలో అనుసరించిన పద్ధతి ఏంటి అంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువు ఎంత బలవంతుడైనా, ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా, తాను భయపడుతున్నట్లు, తాను బెంబేలెత్తున్నట్లు, తనకు విజయం పైన అనుమానం ఉన్నట్లు ఎట్టి పరిస్థితుల్లో తన ప్రజలకు కలగకూడదు అభిప్రాయం. పైగా తనకు విజయం ఒక లెక్క కాదు, నల్లేరుపై నడక. తాను ప్రత్యర్థి అంటే అసలు లెక్కనే చేయడం లేదు, అసలు దీన్ని యుద్ధంగానే స్వీకరించడం లేదు. వాట్ ఆఫ్టర్ ఆల్ ఇది లెంత అనే భావన కలిగించాలి. అందులో అదే రాజకీయ నాయకులు చేసే పని. అందుకే మీరు చెప్పినట్టు ఉదాహరణ 175 అని జగన్ అంటాడు, మాకు 150 160 అని టీడీపీ అంటుంది, 14 వస్తాయని రేవంత్ రెడ్డి అంటాడు, 10కి పైగా అని కిషన్ రెడ్డి అంటాడు, 370 400 అని మోడీ అంటాడు. సో ఇండియా కూటమి కూడా అంటుంది రేపు అయిపోయి బీజేపీ పని అని. సో ఇవన్నీ కూడా యుద్ధతంత్రంలో భాగం. అందువల్ల యుద్ధతంత్రంలో భాగం ఏంటంటే తన వారికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ప్రత్యర్థులకు అర్థం కావద్దు ఈ వ్యూహం ఏంటి. ఎందుకంటే రాముల వారికి అర్థం కాదు, విభీషణుడు అడిగాడు ఏంటిది అని, ఇదేందయ్యా ఈ బిహేవియర్, పెక్యులర్ బిహేవియర్ ఇది యుద్ధ సమయంలో అని. సో అందువల్ల రాజకీయ నాయకులు కూడా తెలివైన వాళ్ళు రామాయణం మహాభారతం చదివే సమయం వాళ్ళకి ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ, సో వారి యుద్ధతంత్రం అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే రకంగా ఉంటుంది కదా. కవిత బెయిల్ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి సార్. కుమారుడు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయగితే ఆమెను విడుదల చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని ఈడీ ఆరోపించిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అంటే ఇప్పటికే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు చాలా రోజులుగా బెయిల్ రాకుండా తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి కదా సార్. సో కవితకు బెయిల్ వస్తుందా? సో కవితకు బెయిల్ అంత సులభం కాదు. నేను న్యాయశాస్త్ర పండితుని కాదు, కానీ నాకున్న కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ ప్రకారం ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈజీ. వస్తే ఆశ్చర్యమే. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం వేరు, ఇతర చట్టాలు వేరు. ఇప్పుడు నార్మల్ సిఆర్పిసి వేరు, పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ఏంటంటే తీవ్రవాద సంస్థలకు మనీ ఫ్లోను, అక్రమంగా డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. అందువల్ల ఈ చట్టము సాధారణ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణ న్యాయ సూత్రాల్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. అంటే నేరస్తుడుగా నిరూపించబడితే తప్ప ఒక వ్యక్తి నిజాయితీపరుడుగానే చట్టం భావిస్తుంది. సో ఇది బేసిక్ క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ అంటారు. అంటే నేర న్యాయ సూత్రాలలో మౌలికమైన ప్రిన్సిపల్ ఇది. అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. ఇక రెండవది ఏంటి అంటే ప్రభుత్వ సంస్థలు, ప్రాసిక్యూషన్ వారు ఒక కేసు మోపితే ఆ నేరము చేశాడని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇతను నా పైన పోలీస్ వాళ్ళని కేసు పెట్టారనుకోండి, నేను తప్పు చేశానని నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. నువ్వు ఏదో నేరస్తుంది, నేను నాకు తప్పు చేశాను అనుమానం వచ్చింది తీసుకొని లోపలేసినట్టు నడవదు. ఇది రెండవ ప్రిన్సిపల్. మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అనేక సార్లు చెప్పాడు. ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు మన దేశంలో ప్రాథమిక హక్కు. సో జీవించే హక్కులో ఒక ముఖ్యమైన హక్కు రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి వేస్తున్నాడు, జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి స్వేచ్ఛగా విహరించే ఫండమెంటల్ రైట్ను నువ్వు హరిస్తున్నావు. ఆ ఫండమెంటల్ రైట్ను హరించడం అనేది అత్యంత అవసరమైన సందర్భాల్లోనే ఉండాలి. చీటికి మాటికి ఫండమెంటల్ రైట్స్ను హరించకూడదు. అందువల్ల బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కొన్నిట్లకైతే స్టేషన్ బెయిల్ అని కూడా ఇస్తారు. ఈ మూడు సాధారణ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్నటువంటి సూత్రాలు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ చట్టం. మనీ లాండరింగ్ అంటే మనకు సామాన్యుడికి అర్థం కావాలంటే లాండ్రీ అంటే ఏంటి, మనము మురికి దుస్తుల్ని అందులో వేస్తే అది తల అంటూ మెరుచుకుంటూ తెల్లగా వేస్తాయి మురికిపోయి. మనీ లాండరింగ్ అంటే ఏంటంటే అక్రమంగా వచ్చిన డబ్బును సక్రమమైన డబ్బుగా మార్చుకోవడం. ఇది మనీ లాండరింగ్ అంటారు దీన్ని. సో ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం నేను ఇంతకుముందు చెప్పిన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్న 3 మౌలిక సూత్రాలు ఇందులో వేరుగా ఉంటాయి. మొదటిది ఏంటిది, అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్.
ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటారు. సో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అనేది ఇందులో కీలకమే. రెండవది ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. పిఎంఎల్ఏ చట్టానికి వచ్చే వరకు ఏంటంటే ఒక్కసారి నీకు కేసు పెడితే ప్రూవ్ చేయడం అనేది ఈడీ బాధ్యత కాదు. నేను తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేసుకోవాలి. అంటే పిఎంఎల్ఏ కేసుకు మోపిన నిందితుడు నిరూపించుకోవాలి నాకు ఇలాంటి నేరమేమీ నేను చేయలేదు అని. అందువల్ల సెక్షన్ 45 ఆఫ్ ద పిఎంఎల్ఏ అని చెప్తారు. సో ఫండమెంటల్గా ఏంటి, బెయిల్ రావడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక బెయిల్ ఇవ్వాలి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ అడుగుతుంది కోర్టు కంపల్సరీగా. అంటే అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహజంగానే అడ్డుపడతాడు. ఇప్పుడు కవిత బెయిల్ అప్లికేషన్ కూడా ఈడీ అడ్డుపడ్డది. సో అడ్డుపడకుండా ఉంటే వేరే విషయం, అప్పుడు బెయిల్ వస్తుంది. సో అడ్డుపడకుండా ఇప్పుడు ఇంతకుముందు పత్రికలు చదివారు మీరే, మనమే, అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయమని ఎందుకు సిబిఐ కోరడం లేదు అని. సో కోర్టు అడిగింది, హైకోర్టు అడిగింది. సో అందువల్ల సిబిఐలు ఈడీలో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు బెయిల్ అపోజ్ చేయరు, అవసరం లేనప్పుడు వాళ్ళకు బెయిల్ అపోజ్ చేస్తారు. సో ఈడీ బెయిల్ అపోజ్ చేస్తే కోర్టు విడుదల చేయాలంటే కోర్టు 2 అంశాలలో సంతృప్తి చెందాలి. ఒకటి, ఈ వ్యక్తి పైన కేసు సీరియస్గా లేదు అని, ఈ వ్యక్తి నేరము చేసి ఉండడు అన్న అభిప్రాయానికి వచ్చే సమాచారం కోర్టు ముందు ఉండాలి. అంటే కోర్టు వట్టిగానే బెయిల్ ఇవ్వరాదు, ఇతను చేసి ఉండడు అని నమ్మాలి, అలాగే ఇతను బయటికి వెళ్ళినా నేరం చేయడం నమ్మాలి. సో అందువల్ల కోర్టులు పిఎంఎల్ఏ కేసుల్లో సాధారణంగా బెయిల్ ఇవ్వవు. ఎందుకంటే కోర్టులు వాట్ ఈజ్ జస్టిఫైడ్ అని చూడరు, వాట్ ఈజ్ లా అని చూస్తారు. సో వాట్ ఈజ్ జస్టిఫైడ్ అనేది కాదు, న్యాయమైందా కాదా కాదు, కోర్టు హ్యాస్ టు ఫంక్షన్ యాజ్ పర్ లా. పిఎంఎల్ఏ చట్టమే అన్జస్టిఫైడ్ అని కోర్టు తీర్పు చెప్తే తప్ప, వన్స్ పిఎంఎల్ఏ చట్టము ఉన్నప్పుడు ఆ చట్టం ప్రొవిజన్స్కి అనుగుణంగానే కోర్టులు తీర్పులు చెప్పాల్సి ఉంటాయి. కోర్టులు చట్టం ప్రొవిజన్స్కు అతీతంగా చెప్పవు. అందువల్ల పిఎంఎల్ఏ కేసుల్లో బెయిల్ దొరకడం అంత సులభం కాదు. ఇప్పుడు సంజయ్ సింగ్ 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది, అది కూడా సిబిఐ అపోజ్ చేయకపోతే వచ్చింది. మనీష్ సిసోడియాకు బెయిల్ రాలే, కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందో లేదో తెలియదు. అందువల్ల కవితకు బెయిల్ రావడం కూడా అనుమానాస్పదమే. ఈడీ నిన్న అభ్యంతరం కూడా చెప్పింది. కవిత చెప్తున్న గ్రౌండ్స్ ఏంటి, నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని. దట్ ఈజ్ నాట్ ఎ వెరీ సీరియస్ గ్రౌండ్. అప్పుడు ఈడీ కోర్టులో చెప్పింది, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎగ్జామినేషన్ యాంగ్జైటీ ఉంది నా కొడుకు, అందుకొరకు నాకు ఇంటర్మ్ బెయిల్ కాదు. ఇది కూడా తాత్కాలిక బెయిలే, ఫుల్ బెయిల్ కాదు. ఫుల్ బెయిల్ రాదని తెలిసి కనుకనే ఇంటర్మ్ బెయిల్ అడుగుతున్నారు. పూర్తి స్థాయిలో రెగ్యులర్ బెయిల్ రాదని తెలుసు, రెగ్యులర్ బెయిల్ అప్లికేషను అది సెపరేట్గా విచారణ జరుగుతుంది. ఈలోగా తాత్కాలిక బెయిల్ అడిగారు. సో ఆ ఇంటర్మ్ బెయిల్ కేజ్రీవాల్ కూడా అడిగాడు. సో ఇంటర్మ్ బెయిల్కు ఎగ్జామినేషన్ యాంగ్జైటీ, ఈడీ అన్నది అంటే ఎగ్జామినేషన్ యాంగ్జైటీ బాబుకు ఉన్నట్లు ఎవిడెన్స్ కూడా ఏమీ చూపలేదు అని. అందువల్ల పిల్లల పరీక్షలకే ఇంటర్మ్ బెయిల్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే. అందువల్ల నాకు అర్థమైన మేరకు ఈజ్ నాట్ సో ఈజీ అన్లెస్ కవితకు బెయిల్ రావడాన్ని ఈడీ కనుక పట్టించుకోకపోతే, అంటే సంథింగ్ ఈ కేసులో కవితను గట్టిగా పట్టుకోవాలన్న కోరిక ఈడీకి లేకపోతే, ఈడీ కనుక లూజన్ అయితే అప్పుడేమైనా బెయిల్ రావచ్చేమో, కానీ లేకపోతే కష్టం. పదవిలో ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఫస్ట్ సీఎం కేజ్రీవాల్ సార్. ఆయన జైల్లో ఉంటూనే శిక్ష అనుభవిస్తూనే పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఒక పిల్లు దాన్ని రిజెక్ట్ చేసింది హైకోర్టు. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించలేమని చెప్పేసి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించాలా ఉంచాలా అనేది న్యాయపరమైన అంశమా కాదా అంటే? న్యాయపరమైన అంశమే కాదది. కాదు సార్. ఎందుకు, ముఖ్యమంత్రి ఎవరు చేస్తారు, కోర్టులు నియమించవు కదా. ముఖ్యమంత్రిని కోర్టులు నియమించవు, ఎన్నికైన ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు. అందువల్ల ముఖ్యమంత్రి అంటే ఎట్లా కాదు తొలగించడానికి, ఈజ్ అన్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఆ ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు. ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉంది, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కేజ్రీవాల్కు ఉంది. ఆయన చట్టం ప్రకారం ఆయన ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాలేదు. ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కావాలంటే కేసులో కన్విక్షన్ రావాలి. ఇప్పుడు కేజ్రీవాల్ నిందితుడు మాత్రమే. రేపు 2 ఏళ్ల తర్వాత కూడా 3 ఏళ్ల తర్వాత కూడా ఏం లేదని కూడా చెప్పచ్చు కోర్టు కేసులో. అందువల్ల ఇట్ ఈస్ జస్ట్ ఈజ్ ఓన్లీ అన్ అక్యూజ్, నాట్ కన్విక్టెడ్. ఆ అక్యూజేషన్ కూడా ఒక అప్రూవర్గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా
నాకు తెలిసినంత వరకు ఇంతవరకు కేజ్రీవాల్ మనీ ట్రైల్ అంటే కేజ్రీవాల్ అకౌంట్లకు డబ్బులు పడ్డట్టు, కేజ్రీవాల్ డబ్బులు తిన్నట్టు ఎక్కడా ఈడీ నిరూపించలే. అందువల్ల కన్విక్షనే లేనప్పుడు ఆయన పదవిని ఎలా కోల్పోతాడు? ఇక మన ముఖ్యమంత్రి ఎప్పుడు పదవిని కోల్పోతాడు? ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు కన్విక్షన్, అది కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష పడితే, దట్ ఈస్ ద మినిమం సెంటెన్స్ రిక్వైర్డ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. అంటే ఒక చట్టసభ సభ్యుడిని, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అనర్హత వేటు వేయాలంటే వారికి కనీసము 2 సంవత్సరాల జైలు శిక్ష పడాలి. అందువల్ల మీకు రాహుల్ గాంధీకి క్రిమినల్ డిఫమేషన్ కేసులో, పరువు నష్టం కేసులో పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష, ఇది హయ్యెస్ట్ పాసిబుల్ ఇంప్రిజన్మెంట్. ఆ హయ్యెస్ట్ చేశారు, నార్మల్గా ఇక్కడ అయ్యారు. అది క్లియర్గా మనకు అర్థం ఉంది. హయ్యెస్ట్ ఎందుకు వేశారంటే ఆయన డిస్క్వాలిఫై చేద్దామన్న ఉద్దేశంతో వేశారు. మళ్ళీ కోర్టు ఆపింది. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, పోటీ కూడా చేస్తున్నాడు. సో అందువల్ల కన్విక్షన్ కాలేదు గనక, ఆయనను డిస్క్వాలిఫై చేయలేదు గనక కేజ్రీవాల్ has every right to continue as చీఫ్ మినిస్టర్. ఇక రెండవది బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. మన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ దెబ్బతిని, అంటే రాజ్యాంగబద్ధంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం లేదు, పాలించడం లేదు, పాలించే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ సిఫారసు చేస్తే ప్రధానమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ ఆ సిఫారసును గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత రాష్ట్రపతికి సిఫారసు చేస్తే రాష్ట్రపతి శాసనసభ రద్దు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. ఇది కూడా సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తర్వాత పరిస్థితి మారింది. ఆ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, గవర్నర్ ఇచ్చేటువంటి నివేదిక రాజ్యాంగబద్ధతను మేము సమీక్షిస్తామన్నారు. నార్మల్గా రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతం. అంటే యూనియన్ క్యాబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు హిస్టారికల్ తీర్పు చెప్తున్నది, ది మెటీరియల్ ఆన్ విచ్ ది యూనియన్ క్యాబినెట్ recommended to the President of India is a subject of judicial review అనేది. అంటే అర్థం ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడానికి చేసే సిఫారసుకు ఆధారంగా చూపిన మెటీరియల్ రాజ్యాంగబద్ధతను కూడా మేము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల లెఫ్టినెంట్ గవర్నరు అసలు ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు అంటూ బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రిని తొలగించలేకపోతున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిని తొలగించాలి అంటే ఆయన కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఢిల్లీలో బ్రేక్ డౌన్ అయింది అని నిరూపించగలగాలి. అది కోర్టుల్లో కూడా నిలబడాలి, లేకపోతే కోర్టు కొట్టేస్తుంది. అందువల్ల రాజ్యాంగంలో ఎక్కడ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నంత మాత్రాన, అది కూడా శిక్ష పడక ముందే కనుక జైల్లో ఉన్నంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రిగా అనర్హుడు అని లేదు. ఇక మూడోది పొలిటికల్ డైమెన్షన్. ఇప్పటివరకు నేను కాన్స్టిట్యూషనల్ లీగల్ చెప్పాను. పొలిటికల్ డైమెన్షన్ వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఫాలోడ్ బై అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కొద్ది నెలల్లోనే. ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే కేజ్రీవాల్కు ఎనార్మస్ సింపతి రావచ్చు. మనకు గుర్తు ఉంటుంది మీకు, రామ్లాల్ ఠాకూర్ గవర్నర్ ద్వారా ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటును ఉపయోగించుకొని రద్దు చేస్తే తర్వాత జరిగిన ఒక పెద్ద ప్రజా ఉద్యమంతో తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా పెట్టడాల్సి వచ్చింది. తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికలకు పోతే అనూహ్యమైన మెజార్టీతో గెలిచాడు. అందువల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి ఈజ్ ఎ వెరీ పాపులర్ సీఎం, ఈజ్ నాట్ లైక్ అదర్ సీఎంస్. బీజేపీకి కూడా టెన్షన్ అదే, ఈజ్ ఎ పాపులర్ సీఎం. ఎందుకంటే స్కూళ్ళు ఇంప్రూవ్ అయింది, హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్ అయింది, వాటరు, పవరు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ప్రజలకు నిర్దిష్టంగా ప్రయోజనాలు అందాయి కనుకనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసే ప్రజలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కే ఓటేస్తున్నారు. ఈవెన్ చరిత్రలో దశాబ్దాలుగా ఢిల్లీ మున్సిపాలిటీని బీజేపీయే నడుపుతుంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంటుంది. అలాంటిది ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆప్ గెలిచింది. ఆప్ నాయకుడు మేయర్ కాకుండా రకరకాల అక్రమాలకు బీజేపీ పాల్పడింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆప్ ఢిల్లీ మేయర్ పదవిని కూడా దక్కించుకుంది. అందువల్ల ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్కున్న పాపులారిటీ రీత్యా ఇప్పుడు కనుక ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఇంకా ఎక్కువ ఓట్లతో ఆప్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే మోడీ చేసిన పొరపాటు వల్ల ఢిల్లీలో
ఏడు పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు అయితే అంత సులభం కాదు, 7 గెలవని నేను అంటలేను. బట్ డెఫినెట్గా కేజ్రీవాల్ అరెస్టుతో వచ్చిన సానుభూతి వల్ల ఎంతో కొంత 1 2 3 ఓడిపోతారా అని చర్చన జరిగింది. అంతకుముందు చర్చ కూడా లేదు, 7 బీజేపీ అనుకున్నారు. సో అందువల్ల ఆ పొలిటికల్ కారణాల రీత్యా ఆయన ప్రభుత్వాన్ని తొలగించడం అనేది ఒక అనుమానమే. అయితే ఒక ఫోర్త్ అంశం మీ కాన్స్టిట్యూషనల్, లీగల్, పొలిటికల్ చెప్పారు. 4వది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు జైల్లో ఆయన సమీక్షలు చేయలేడు, జైలు మాన్యువల్ ఉంటుంది, ఆయన ఫోన్లు వాడలేడు అంత సులభంగా, అలాగే ఆయన అధికారులను పిలిపించుకొని సమీక్షలు చేయలేడు. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరి చూస్తుంటే లెట్ కేజ్రీవాల్ గవర్నమెంట్ బి డిస్మిస్, మా అంతటా మేమైతే ముఖ్యమంత్రిని మార్చము అనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కనుక ప్రభుత్వం, కేంద్రము లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా డిస్మిస్ చేస్తుంది అనే అనుమానం ఉంటే చెప్పలేము. సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే చర్చగా నడుస్తుంది. బట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ కేజ్రీవాల్ రిజైన్ చేయకుండానే నడపాలని చూస్తారు. లెట్ ది సెంటర్ డిస్మిస్ ది గవర్నమెంట్ అనేది ఆ వ్యూహంలాగా కనబడుతుంది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఇవాళ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల అండ్ సునీత ఇద్దరు కలిసి బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సొంత అన్న మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు షర్మిల. సో ఈ నేపథ్యంలో షర్మిల జగన్కు వరమ లేక శాపమా అంటే ఏం చెప్తారు సార్? వరమే అని మోడీ చెప్పాడు. జగన్ షర్మిల ఒక్కటే మీరు నమ్మకండి, అది వాళ్ళు నటిస్తున్నారు కుటుంబ తగాదా అని నమ్మి మీరు అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటును చీల్చి పరోక్షంగా జగన్కు లాభపడటానికే షర్మిల చేస్తుందని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో వ్యాఖ్యానించారు. అంటే ఇది భారతీయ జనతా పార్టీ వైఖరి. జగన్ షర్మిల వేరు కాదు, వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి అని. ఏ ఆరోపణ అయితే వైసీపీ పవన్ కళ్యాణ్ పైన 2019లో చేసింది, అంటే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు, మళ్ళీ 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మళ్ళీ టీడీపీతో కలిశాడు అన్నది వైసీపీ ఆరోపణ. సో సిమిలర్ ఆరోపణ షర్మిల పైన బీజేపీ చేస్తుంది. కానీ టీడీపీ జనసేన వైఖరి డిఫరెంట్గా ఉంది. కూటమిలో ఉన్న 3 పార్టీల వైఖరి ఒకే రకంగా లేదు. టీడీపీ జనసేన ఏమో జగన్ షర్మిలకు అన్యాయం చేశాడు, షర్మిలకు అన్యాయం చేసిన వాడు ప్రజలకే న్యాయం చేస్తాడు, సొంత చెల్లికే అన్యాయం చేసిన వాడు అని. అంటే మోడీ ఏమో అన్యాయం చేయలేదు, ఇద్దరు ఒకటే అంటున్నాడు. చంద్రబాబు ఏమో అన్యాయం చేసినట్టున్నాడు. అందువల్ల మరి మన చంద్రబాబు నాయుడుకు మోడీకి మధ్యనే షర్మిల విషయంలో భిన్నమైన అభిప్రాయం ఉంది. కానీ నిజమేనా అసలు జగన్ షర్మిల అనుకోని వ్యూహాత్మకంగానే విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్కు పరోక్షంగా లాభపడడానికే చేస్తున్నారా, లేదా కుటుంబంలో ఉన్న తగాదాలు తారస్థాయికి చేరి అన్నా చెల్లెలు విడిపోయారా? ఇది ఈ 2 పాసిబిలిటీస్ మధ్య ఎవరి స్పెక్యులేషన్ వాళ్ళే, నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. కానీ షర్మిల తీసుకుంటున్న వైఖరి వల్ల ఏమి జరగవచ్చు అని మాత్రం చెప్పచ్చు. షర్మిల ఈ ఎన్నికల్లో మొత్తం కేంద్రీకరణ జగన్కు వ్యతిరేకమే. ఎక్కడా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గెలవకూడదు, జగన్ గెలవకూడదు, ఇద్దరూ గెలవకూడదు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను గెలిపించండి అని ఎక్కడ ప్రచారంలో ప్రముఖంగా చెప్పినట్టయితే నేను చూడలేదు. మెయిన్గా జగన్ పైన అటాక్, మోడీ పైన అటాక్ కూడా రిలేటివ్లీ తక్కువ, కొంత అక్కడ ఇక్కడ అన్నా ప్రధానమైన అటాక్ జగన్ పైన. అందులో ప్రధానమైన అంశం వివేక హత్య. సో ఈ స్ట్రాటజీ షర్మిల అనుసరిస్తుంది. ఈ స్ట్రాటజీ వల్ల జగన్కు నష్టం జరుగుతుందా, ఎందుకంటే లాభం జరుగుతుందా అనేది క్వశ్చన్. సో జగన్ వ్యతిరేక క్యాంపెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా షర్మిల ఎవరు ఓట్లు తెచ్చుకోవాలి? జగన్ అనుకూల ఓటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు అయితే షర్మిలకు షిఫ్ట్ కాదు. ఏ ఓటు రావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉన్నా, జగన్ పట్ల అసంతృప్తి ఉన్నా, తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళాల్సిన ఓటు రాకుండా షర్మిల కొంతైనా తెచ్చుకుంటుందా? తెచ్చుకుంటున్నప్పుడు అది దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా తీవ్రమైన ఉత్కంఠభరితమైన పోటీ ఈసారి ఎన్నికలు ఉండబోతుంది. 2019 లాగా ల్యాండ్ స్లైడ్ అంటారు, అంటే 1 సైడెడ్గా ప్రజల తీర్పు అయితే ఉండదు, అది మనకు క్లియర్గా కనబడుతుంది. అందువల్ల ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు మీకు
చాలా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా, ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. సో వన్ సైడెడ్ రిజల్ట్ ఉండదు. ఉండనప్పుడు షర్మిల తీసుకునే కొన్ని ఓట్లు కూడా జయాపజయాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల జగన్ షర్మిల కలిసి చేస్తున్నారా, విడిపోయి చేస్తున్నారా తర్వాత సంగతి. కానీ ఆమె జగన్కు వ్యతిరేకంగా మాత్రమే క్యాంపెయిన్ చేసి మిగతా క్యాంపెయిన్ను అంత సీరియస్గా చేయకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. సో ఆమె మరి అలా ఎందుకు చేస్తుంది? జగన్కు ప్రయోజనం కల్పించడానికే చేస్తున్నదా చెప్పలేం. జగన్ పైన ఆమె వ్యతిరేకత కనుక అన్నపైన కోపంతోనే కదా రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చింది. మొదట్లో అన్నపైన విభేదాలున్నా తెలంగాణకే పరిమితమయ్యారు, కానీ ఇప్పుడు ఆంధ్రలో ఎంటర్ అయ్యారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినప్పుడు ఆమె ఫైటే జగన్కు వ్యతిరేకం ఉన్నప్పుడు బహుశా అది జగన్కు నష్టాన్ని తెచ్చే అంశం కాదు, ఏమైనా ఉంటే లాభము ప్రయోజనాన్ని తెచ్చే అంశంగానే మారవచ్చు. అందుకే మోడీ ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ టీడీపీ వారు అలా భావించడం లేదు, చంద్రబాబు నాయుడు అలా భావించడం లేదు. షర్మిలకు అన్యాయం చేసిన వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అని ఎమోషనల్ బాణాలు వదిలితే తమకు ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ భావిస్తుంది. అందువల్ల అల్టిమేట్గా ఎవరి ఓటు షర్మిల తెచ్చుకుంటుంది అనే అంశం పైన, ఆ రాష్ట్ర రాజకీయాలపైన షర్మిల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఆమె అనుసరిస్తున్న పొలిటికల్ వైఖరి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఆమె తెచ్చుకునే అవకాశమే ఉంటుంది. అది ఆటోమేటిక్గా అధికార వైసీపీకి ప్రయోజనకరంగానే ఉంటుంది. కొడుకు ఆంధ్రప్రదేశ్లో, కూతురు తెలంగాణలో రాజకీయం చేస్తే పెద్దగా తల్లికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొడుకు కూతురు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి. సో విజయం ఎటువైపు ఉండవచ్చు ఇప్పుడు? అంటే ఇక ఊహాగానాలు చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్. మనకు రాజకీయం కావచ్చు. సో తల్లికి ఇట్స్ నాట్ ప్యూర్లీ పొలిటికల్, ఇట్స్ అన్ ఎమోషనల్ క్వశ్చన్. అఫ్ కోర్స్ పాలిటిక్స్ ఉండొచ్చు అలా, లేదని అంటలేను. కానీ ఏ తల్లికైనా ఎమోషనల్ క్వశ్చన్. తన కొడుకు కూతురు పరస్పరం పోటీ పడుతుంటే ఆ తల్లి ఏం చేయాలి? అందువల్ల ఒక పొలిటికల్ క్వశ్చన్ను మనం స్పెక్యులేట్ చేయొచ్చు, విశ్లేషించవచ్చు, అటు తిప్పచ్చు, ఇటు తిప్పి ఎనాలిసిస్ చేయొచ్చు. కానీ ఒక ఎమోషనల్ క్వశ్చన్ను మనం చూసేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ సెంటిమెంట్స్. ఒక తల్లిగా ఆమెకున్న భావోద్వేగాల పట్ల మనం కొంత గౌరవంగా, హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ఎవరి విషయంలోనైనా కానీ. అందువల్ల విజయమ్మ ఏమి చేస్తుంది? ఒకటి, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే ఆమె లేదు. ఎందుకంటే షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక రకంగా దూరమయ్యారు. తెలంగాణలో షర్మిలకు మద్దతుగా ఇచ్చారు. మీరు అన్నట్లు ప్రత్యేకంగా రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం జరిగినటువంటి ఒక గెట్ టుగెదర్ కూడా పెట్టారు, షర్మిలకు ఆశీస్సులు ఇప్పించడానికి. షర్మిల పాదయాత్రను ప్రారంభించారు, ఇదంతా చేశారు. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు షర్మిల తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏం జరుగుతుంది? సో ఆమెకు ఉన్న పాసిబిలిటీస్, ఒకటి షర్మిలను ఇగ్నోర్ చేసి జగన్కు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆ గౌరవాధ్యక్షురాలుగా మళ్ళీ రావడం, ఇది అయితే అవకాశం కనిపించడం లేదు, ఆ సూచనలు కూడా లేవు. రెండవది, జగన్కు వ్యతిరేకంగా షర్మిలతో పాటు ఆమె రంగంలో దిగడం. ఆల్రెడీ షర్మిల దిగారు, సునీత దిగారు, వివేకానంద వైఫ్ కూడా దిగారు. అందువల్ల మిగిలింది విజయమ్మ. ఆమె కూడా దిగితే డెఫినెట్గా జగన్కి ఇది భారీ ఎంబరాస్మెంట్ ఉంటుంది. దాన్ని జగన్ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. నా చెల్లినే కాదు, తల్లిని కూడా నాకు దూరం చేసే కుట్ర జరుగుతున్నాయని జగన్ గ్యారంటీ జనం దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాడు. సో అందువల్ల విజయమ్మ మరి అంత డ్రాస్టిక్ డిసిషన్ తీసుకుంటుందా అనేది చూడాలి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే సమదూరం పాటించడం, అంటే ఈక్విడిస్టెంట్ పాటించడం. జగన్ ఆశీర్వదిస్తారు, షర్మిలను కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తల్లిగా ఇద్దరిని ఆశీర్వదించి పంపిస్తారు. సో ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు బిడ్డ, నాకైతే మీరిద్దరూ కావాల్సిన వాళ్ళే అని చెప్పి పంపించచ్చు. ప్రజల ఆశీర్వాదం డిసైడ్ అవుతుందా, బహిరంగం ఉండకపోవచ్చు. అందువల్ల చూడాలి. ఇప్పటివరకు అయితే ఆమె బహిరంగంగా వచ్చి జగన్ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్న సూచనలు అయితే కనిపించడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.